ఐక్యంగా ఉండి మీ సేవలను కాపాడుకుందామని ఏపీ మీ సేవా ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోర్మామిల్ల రాములు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ కృష్ణతేజ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామ్ మాట్లాడుతూ ప్రతి ఆపరేటర్కు న్యాయం జరిగేలా నూతన కమిటీ పనిచేస్తోందని అన్నారు. అన్ని సర్వీసులు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అన్ని రకాల మీ సేవలు CMS కింద రావడంతో అందరూ ఐక్యంగా కలిసి సమస్యల పరిష్కారం కోసం పోరాడదామన్నారు. లీగల్గా వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లీగల్ సెల్ ఏర్పాటు చేసి టెక్నికల్గా వచ్చే సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర స్థాయి టెక్నికల్ టీం ఏర్పాటు చేయడం జరుగుతోందని వారు తెలియజేశారు. మీ సేవలపైన ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవి నిజమో కాదో విచారణ జరిపిన తర్వాతే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నువ్వు మీ జిల్లా ఉన్నాడు, పక్క జిల్లా ఉన్నాడు, నాకెందుకు ఫోన్ చేసావు, యూస్లెస్ కదా, ఇటువంటి పదాలు దయచేసి ఎక్కడ ఎప్పుడు మాట్లాడకండి. నెంబర్ 2, 3 ఫస్ట్ ఫైనాన్షియల్గా ఇదవ్వండి. ఫైనాన్షియల్ లేనప్పుడు మీరు ఏమీ చేయలేరు. ఇలాంటి ఫంక్షన్ ఒకసారి చేస్తారు, 2 సార్లు సొంత డబ్బులతో అవుతాయి. కానీ మీరు సభ్యత్వాలు ఇవ్వండి, ఖచ్చితంగా జిల్లా కమిటీలు తీసుకోండి. ప్రతి వారి అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్నుకోబోయే సభ్యులదే, కార్యవర్గ సభ్యులదే. దయచేసి ప్రతి పాయింట్ని చూసుకోండి, ఎక్కడా డివేట్ అవ్వకండి. డివేట్ అయ్యే సందర్భం వస్తే కనుక 1-2 సార్లు పునరాలోచన చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. DSG ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కరెక్ట్ వేలో వెళ్ళండి, ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి. అంతే తప్ప మేము అనేసుకున్నామండి, మీరు ఫోన్ ఎత్తలేదు, ఇటువంటి వద్దు. 1 డే బిఫోరే ప్రిపేర్ అవ్వండి. ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కడికైనా అప్రోచ్ అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరన్నా సరే లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం శతవిధాల ప్రయత్నం చేయాల్సిన పూర్తి బాధ్యత వీళ్ళ మీదే ఉంది. ఎందుకనంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కానీ మన సమస్యల మీద కన్క్లూజన్ రాదు. మనం ఏమీ గొంతెమ్మ కోరికలు అడగట్లా, ఆయన పాదయాత్రలో చెప్పిన వాటి మీద మాత్రమే మనం రిక్వెస్ట్ అడుగుతున్నాము. కారణాలు తెలియదు కానీ ఇంతవరకు ఫైల్ ఎక్కడ ఉందో కూడా ఎవరో తెలియదు. మా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి సార్ ఇలా ఉంది అంటే లేదు అంటే ITNCకి మేము ఖచ్చితంగా మేము కన్వర్ట్ చెప్పిన తర్వాత కూడా నేను డ్రాప్ అవ్వలేదు. కానీ ఓటింగ్ అంతా మీకే వేయిస్తాము, సెకండ్ ఓటింగ్ మేము తీసుకుంటామని చెప్పాము. ఆయన 100 ఓట్లు వచ్చాయి. అడిగారు 100 ఓట్లు వచ్చాయి, నీ 15,000 ఓట్లు వేయమా అంటే మా మీసేవ ఓట్లన్నీ మీకే వేస్తాం సార్ అని చెప్పాను అనమాట. వెరీ గుడ్ అమ్మా, మీకేం కావాలన్నా మేము చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు వరకు ఏం చేయలేదు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే EST డిపార్ట్మెంట్కి మన యూనియన్ వాళ్ళకి అంటే ముందు ఉన్న యూనియన్ వాళ్ళకి కరెక్ట్గా మన ప్రాబ్లం ఏంటో చెప్పే అవగాహన వాళ్ళకి లేదు. ఏమనుకుంటా అనుకోండి, నాకైతే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ మాట్లాడేది ఆధార్ కోసమే మాట్లాడతారు. నేను 3 సార్లు వెళ్ళాను EST డిపార్ట్మెంట్కి. వెళ్ళినప్పుడు భగత్ సార్ చెప్పారు, సార్ మాకు బయోమెట్రిక్